ఈనాటి మహిళా రాజకీయ రిజర్వేషన్ల బీసీ మహిళా కోట కోసం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షురాలు లలితక్క గారు, మనతో పాటు ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి మేడం వాసంతి గారు, వేదిక మీద ఉన్న అక్క వనిజ గారు, నాతో పాటు ఉన్నటువంటి మహిళామణులందరికీ మరియు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు గుంజ రేణుక. నేను దేవరకొండ నల్గొండ జిల్లా మాజీ జడ్పీటీసీని. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేను సెక్రటరీగా ఉన్నాను, పిసిసి సెక్రటరీగా. ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా వాస్తవం. మనం రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతూ ఉన్నాము. కానీ ఆ మోడీ గారు పెట్టినటువంటి ఆ రిజర్వేషన్లలో ఏ నాయకులు అయితే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ నాయకుల భార్యలనే తీసుకొచ్చి కూర్చోబెడతారు తప్పితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదో మరి బీసీ మహిళలకు, ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు అంటే రిజర్వేషన్లు ఉంటాయి. కానీ బీసీలకు వచ్చేసరికి అటు చూస్తే పెద్ద కులం కాదు, ఇటు చూస్తే రిజర్వేషన్ ఉండదు. అటు ఇటు కాకుండా ఉండిపోతున్నాం మనం. దాదాపు నేను 20 ఏళ్ళ నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఎంతమందితోటి ఎన్ని అవమానాలు పడుకుంటా ఇప్పటికి కూడా మేము ముందు పోతున్నాం అంటే ఒక లక్ష్యం పెట్టుకొని లేదు. కులాల వారీగా చూసుకున్నట్టయితే బీసీలు అంటారు. బీసీలు అంటే ఒక యాదవులు, ఒక గౌడ్స్, ఒక పద్మశాలీలే కాదు, చాకలి, మంగలి, కుమ్మరి ఎన్నో కులాలు కలిస్తేనే బీసీలుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాయకులు చూసినట్టయితే బీసీ కార్డు అని పెట్టుకుంటారు. వాళ్ళకి ఏదో పదవులు రాగానే వాళ్ళ జాగాలో వాళ్ళు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నా కానీ ఇందాక ఎవరో చెప్తా ఉండే ఒక అక్క, నాయకులు ముందర ఉంటారు, వాళ్ళకి పదవులు రాగానే వాళ్ళు ఎవరో మన ముఖాలు కూడా తెలియనట్టు ముఖాలు పెడుతుంది. ఇది 100% నిజం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నేను పార్టీ పరంగా కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉంటా, అన్న మీరు గౌడ్స్ అంటే మీరు గౌన్లలో లేడీస్నే చూస్తారు, మరి యాదవులు ఉంటే యాదవులు లేడీస్నే చూస్తారు. మరి మా కులం ఒడ్డెరు కులం, మా ఒడ్డెరు కులానికి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మేము ఎంతసేపటికి మరి మమ్మల్ని ఎవరు చూడాలన్నా మరి మేము ఎవరి కాడికి పోతే మమ్మల్ని ఏ నాయకులు పట్టించుకుంటారని అడగటం చాలా సార్లు నేను అడుగుతూనే ఉన్నాను. మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పినటువంటి శ్రీశ్రీ గారి మాట ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు. కానీ మనం చెప్పుకున్న మరి ఈ రోజు ఉన్నటువంటి మరి సావిత్రి పూలే గారు, ఈ రోజునే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ వ్యవస్థలో మనమే ఇన్ని కష్టాలు పడుతున్నాము. మహిళలుగా ఉండేది ఎదగాలి అని ఇంత కష్టపడతా ఉన్నాము. ఇంట్లో బయట ఎన్నో కష్టాలు పడుతూ ముందుకు పోతా ఉన్నాము. కానీ ఎక్కడ కూడా సరే ఇళ్లలో సపోర్ట్ అంటే ఉంటది అనుకో, ఒకసారి కాకపోయినా ఒకసారి కంపల్సరీ నాకు సపోర్ట్ ఉండబట్టే నేను ఇంతవరకు ఎదగగలుగుతున్నాను, ఇది వాస్తవం. కానీ బయట ఉన్నటువంటి మహిళలకు ఎక్కడ కూడా మాట్లాడడానికైనా పార్టీలలో వెళ్ళినా కానీ ఎవరికి ఏ పదవులు వస్తే వాళ్ళే ముందలు ఉంటారు, ఇతరుల వాళ్ళని కనీసము చిన్న చూపు చూస్తారు. అది నాకు అస్సలు అర్థం కాదు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్న ఒక 4-5 మహిళలమే అంటున్నాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందితో సమానంగా ఈరోజు లలితక్క ముందడుగు వేస్తుండ్రు. అక్కకు మనం అందరం కూడా సపోర్ట్ ఇచ్చి ఒక దారి అయితే పడింది. ఫస్ట్ ఉండేది ఏ దారైనా ముళ్ళ దారే ఉంటది. ఒక అడుగు ముందు పడితే ఒక అడుగున వెనకంగా 100 మంది రావడం జరుగుతుందక్క. నా వంతుగా కులపరంగా కాదు, పార్టీ పరంగా కూడా మీరు ఎక్కడికి రమ్మన్నా 24 hours నేను మీ వెనక రావడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అదే కాకుండా ఈ రోజు మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాలు చూసినట్టయితే మనము మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని మనం ఫస్ట్ నుంచి కూడా ఏ విధంగా మనం వాళ్ళని పెంచగలిగితే వాళ్ళకు తల్లి అంటే ఏంది, అక్క అంటే ఏంది, బయట ఉన్న వాళ్ళు కూడా మహిళలు కూడా అమ్మాయిలంతా కూడా వాళ్ళు కూడా మన సొంత అక్క చెల్లెళ్ళగా లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమతోటి అభిమానంతో చూడాలని మనం చిన్నప్పటి నుంచే వానికి ఉగ్గుపాలతోటి రంగరించి పోసినట్టయితే వాడు లంగో దొంగో కాదు. ఏ లంగ దొంగ అయినా కానీ ఇప్పుడు మనం ఏదైతే మనం ఒక డాక్టరు జూనియర్ డాక్టర్ చనిపోయి రేప్ చేసి చంపబడిందని మనం చెప్పుకుంటా ఉన్నాము, వాళ్ళ తల్లే చెప్తుంది నా కొడుకు అట్లాంటి వాడు కాదు, కానీ వాడు అట్లాంటి వాడు అయిండు అంటే వాడిని తప్పకుండా ఉరి తీయాలని చెప్తుందంటే ఆ తల్లి ఎక్కడ ఉన్నా కానీ మనం అందరం కూడా మహిళలుగా మనం గర్వపడాలి. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే టెక్నాలజీ అంటే మన ఫ్యూచర్ కు ఉపయోగించుకోవాలి తప్పితే ఆ వచ్చిన టెక్నాలజీ
దీన్ని ఏదో సెల్లుల్లో చూసి దాన్ని మనం మిస్యూజ్ చేసుకొని సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే మన వంతుగా ఇలాంటివి జరిగినప్పుడు మహిళలందరం కూడా ఒక మాట మీద ఉండి ఎక్కడికంటే అక్కడికి మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ ఇంకా అక్కలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అక్క నాకు చాలా బాగుంది మీరు మాట్లాడుతున్నంతసేపు. నేను స్పీకర్ని సభలో ఈ సభ కాదు చట్టసభలో స్పీకర్ లాగా నాకు అనిపించింది మొట్టమొదటిసారి. అయితే అక్క వెళ్ళిపోయేది ఉంది. అక్క చాలా దూరం నుంచి మహిళల కోసం ట్రావెల్ చేస్తుంది. ఆమె పెద్ద ఎత్తున మహిళల సమీకరణ చేస్తుంది. మళ్ళీ తను వచ్చిన ప్లేస్ దాదాపుగా 100-200 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాల్సిన 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. అక్క సైరాబాన్ అక్క వచ్చి మాట్లాడాలి. ఆమె గురించి ఒక 10 నిమిషాలు ఇంట్రడ్యూస్ సరిపోదు. సైరాబాన్ అక్క మీరు మాట్లాడండి. తర్వాత విడిగా మన పెద్ద సభలు 2-3 రోజుల వర్క్ షాపులు పెట్టుకుందాం, అప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సైరాబాన్ అక్క మాట్లాడాలి. 2 నిమిషాలు మాట్లాడక్క.